ప్రియమైన దేవుని సంగమా, సత్కరించబడ్డానికి, సన్మానం చేయబడ్డానికి నేను తగిన వాడిని కాను. నిజానికి మనం అందరం కలిసి రాజేష్ బ్యూరాన్ని సత్కరించాలి. చాలా రాష్ట్రాల్లో వారు ఎన్నో శ్రమలు పడి సేవ చేసి వచ్చారు. చివరికి మన గ్రామానికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానీ నన్ను వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. గౌరవాన్ని తగలిపోయినా అయినప్పుడు మన అందరము దేవుణ్ణి గణపరచాలి, ఆయనకే మహిమ చెల్లించాలి. హల్లెలూయా. ఆయనే గొప్ప దేవుడు. మన కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, సిలువలో అవమానములు భరించి. మనమైతే ఓర్చుకోలేము, కానీ ఆయనైతే సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. దూషించబడే బదులు దూషించలేదు. దేవుడే మనకు మాదిరి, యేసు ప్రభువే. అందుకొరకు ఇదిగో కేక్ లాగా మనం ఉండాలి. మరి ఈ సంవత్సరము 22, 23, 24 తారీఖులో జరుగుతున్న ఈ సభలలో మరి ఈ సంఘము మందిరము ప్రతిష్ట దినాన్ని పురస్కరించుకొని పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కూడా కోయవలసి వస్తుంది. పోద్దాం, అందరూ కోయండి. మీరు అక్కడ ఉండి వేసి శామ్యుల్ గారు. వాక్యం సమృద్ధిగా మీకు దొరుకుతూ ఉంది. అనేక మందికి ఈ వాక్యము లేదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి వేర్వేరు స్థలాల నుండి సేవకులను తీసుకుని వచ్చి ఉదయ సాయంకాలములు మనకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ 3 రోజులు సమృద్ధిగా జీవాహారాన్ని భుజించండి. హల్లెలూయా. మామూలుగా కొంతమంది ధనవంతులు ఇంకా గొప్పవారు 3 రోజులు చేసుకుంటారండి పెళ్ళిళ్ళు. చాలా రిచ్ ఫుడ్ అక్కడ ఉండొచ్చు, తినొచ్చు. దానికంటే మంచిది 3 రోజుల పండుగలు. దేవుని వాక్యము కూడా ఈ శరీర ఆహారం కంటే ఎక్కువగా మనం అపేక్షించాలి. ఇర్మియా 15:16 ఉన్నట్టుగా నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించితినంటాడు. వాక్యము ఆహారము. మన శరీరమునకు మామూలు ఆహారం ఎలాగ అవసరమో మన యొక్క ఆత్మకు జీవాహారము, దేవుని వాక్యం అనే ఆహారం అవసరము. అందుకొరకే దేవుడు మనకు అందిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మన చేతిలోనే పెట్టాడు, మన నోట పెట్టాడు, మన హృదయంలో పెట్టాడు. రోమా 10వ అధ్యాయంలో ఉన్న మాటలను బట్టి చూస్తే అదే విషయం ద్వితీయోపదేశకాండలో దేవుడు చెప్పాడు. సో వాక్యము నీ యొద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయంలో ఉన్నది. సో ఉన్న వాక్యాన్ని చెప్తున్నప్పుడు వినండి, చదువుకుంటున్నప్పుడు చదువుకోండి. అది నోట్లో నుండి ఆహారం కడుపులోకి వెళ్ళినట్టుగా దీన్ని హృదయంలోనికి పంపించండి.